హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బైబిల్లో 38వ పుస్తకం జకర్యా గురించి తెలుసుకుందాము. దార్యావేషు ఏలుబడి 2వ సంవత్సరం 8వ నెలలో యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను, కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి. మీ పితరులు ఏమైరి? ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా? అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిచిన ప్రకారం అంతయు చేసి ఉన్నాడని చెప్పుకున్నారు. మరియు దార్యావేషు ఏలుబడి 2వ సంవత్సరం 11వ నెల 24వ దినమున యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుష్యుడొకడు నాకు కనబడెను. అతడు లోయలో గొంజి చెట్లలో నిలవబడగా అతని వెనుక ఎర్రని గుర్రములు, చుక్కల గుర్రములు, తెల్లని గుర్రములు కనబడెను. నా ఏలినవాడ, ఇవి ఏమని నేను అడుగగా, నాతో మాట్లాడు దూత నీకు తెలియజేతున్నా నేను. అప్పుడు గొంజి చెట్లలో నిలిచినవాడు, ఇవి లోకమంతటా తిరుగుటకు యెహోవా పంపిన గుర్రములని చెప్పాను. అవి గొంజి చెట్ల మధ్య నిలిచిన యెహోవా దూతను చూచి, మేము లోకమంతటి తిరిగి వచ్చి చెప్తిమి, లోకులందరూ నిమ్మలముగా ఉన్నారని చెప్పాను. అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీద యూదా మీద కోపముంచి ఉన్నావు. ఇక ఎన్నాళ్ళు కనికరింపక యుందువని మనవి చేయగా, అప్పుడు యెహోవా ఆ దూతకు ఆదరణమైన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను. కాబట్టి దూత నాతో ఇట్లనెను, నీవు ప్రకటన చేయవలసింది ఏమనగా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయంలో సీయోను విషయంలో అధికాసక్తి కలిగి ఉన్నాను. నిమ్మలముగా ఉన్న అన్ని జనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. ఎలయనగా నేను కొంచెము కోపపడగా వారు కీడు చేయవలన తత్పరత ఉండిరి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వాత్సల్యము గలవాడనై యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరము కట్టబడును. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు. ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. నీవు ఇంకనూ ప్రకటన చేయవలసిందేమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. అప్పుడు నేను చూడగా 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటని నాతో మాట్లాడుతూ అడుగగా, ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. యెహోవా 4 కంసాలులను నాకు కనబరచగా, వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన, యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములను భయపెట్టుటకు పడగొట్టుటకు వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చెను. మరియు నేను చూడగా కొలనూలు పట్టుకుని ఒకడు కనబడెను. నీవెక్కడకు పోవుచున్నావని నేను అతన్ని అడుగగా, యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును కొలుచుటకు పోవుచున్నానెను. అంతటా నాతో మాట్లాడు దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొన వచ్చెను. 2వ దూత పరిగెత్తిపోయి, యెరూషలేములో మనుషులు పశువులు విస్తారమైనందున అది ప్రాకారము లేని మైదానముగా ఉండునని ఈ యవ్వనునికి తెలుపుమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఉత్తర దేశములో ఉన్నవారులారా, తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మేము వ్యాపింపజేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. బబులోను దేశములో నివాసివగు సీయోను, అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మిమ్ము ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి
తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్ము దోచుకొనిన్న అన్ని జనుల వద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును. సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్ని జనులు అనేకులు యెహోవాను హత్తుకుని నాకు జనులగుదురు. తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠిత దేశములో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన కోరుకొనును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలుచుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడి పక్క నిలుచుట అతడు నాకు కనపరిచెను. సాతాను యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కురువలే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్త వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతన్ని అలంకరించిరి. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగ ఆజ్ఞయించెను. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములో నడుస్తూ నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొనేళ్ళ నీవు నా మందిరము మీద అధికారిపై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలవబడిన వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలిచభాగ్యము నీకిత్తును. ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు నీ సహకారుడు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పించబోచున్నాను. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తీరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాని చక్కడపు పని చేయువాడను నేనే. ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరింతును. ఆ దినమున ద్రాక్ష చెట్ల కిందను అంజూరపు చెట్ల కిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు. ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్లు నన్ను లేపెను. నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభము, దాని మీద ఒక ప్రమిదే, దీపస్తంభమునకు 7 దీపములు, దీపమునకు 7 గొట్టములు కనబడుచున్నవి. మరియు 2 ఒలివ చెట్లు దీపస్తంభమునకు కుడి పక్కన ఒకటి, ఎడమ పక్కన ఒకటి కనబడుచున్నదని చెప్పి, నా ఏలినవాడా, ఇదేమిటి అని అడిగి తిని. దూత, ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా, నేను తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవేమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు. కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాతిని తీసుకొని పెట్టించును. యెహోవాకు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి. అతని చేతులు ముగించును. లోకమంతా సంచారము చేయు యెహోవా 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతులు గుండు నూలు ఉండుట చూచి సంతోషించును. దీపస్తంభమునకు ఇరుపక్కల నుండు ఈ 2 ఒలివ చెట్లు ఏమిటని, 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలము కుమ్మరించు ఒలివ చెట్లకున్న 2 కొమ్మలు ఏమిటని నేను అతన్ని అడుగగా, అతడు నాతో, వీరిద్దరూ సర్వలోకనాథుడికి యెహోవా వద్ద నిలువబడుచు తైలము పోయి వారై ఉన్నారనెను. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతడు అడుగగా, 20 మూరల నిడివి 20 మూరల వెడల్పు గల ఎగురుచున్న పుస్తకము నాకు కనబడుచున్నదంటిని. అందుకు అతడిట్లనెను, ఇది భూమి అంతటి మీదకి బయలు వెళ్ళు శాపమే.
దానికి ఒక పక్క రాసి ఉన్న దాన్ని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు, రెండవ పక్క రాసి ఉన్న దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. నేనే దానిని బయలుదేరజేయుచున్నాను. దూత నాతో, నీవు నిదానించి చూచి యువతలికి వచ్చునదేమిటో కనిపెట్టుమని చెప్పగా, ఇదేమిటని నేను అడిగి తిని, అందుకతడు, ఇది కొల, ఇది బయలు వెళ్ళు తూము అనెను. మరియు లోకమంతటా జనులు ఇలాగు కనబడుదురని చెప్పాను. అప్పుడు సీసపు పిల్లను తీయగా కొలతూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను. అప్పుడు అతడు, ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసపు బిళ్ళను తూము మీద ఉంచెను. నేను మరలా చూడగా 2 స్త్రీలు బయలుదేరి శంకు బుడి రెక్కల వంటి రెక్కలు వారికి ఉండెను. వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్య ఎత్తి దాన్ని మూసిరి. వీరు తూమును ఎక్కడికి తీసుకుపోవుదురని నేను అతన్ని అడుగగా, షినార్ దేశముందు దానికి ఒక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠము మీద పెట్టుదురని అతడు నాకు ఉత్తరం ఇచ్చెను. నేను మరలా తిరిగి చూడగా 2 పర్వతముల మధ్య నుండి 4 రథములు బయలుదేరుచుండెను. మొదటి రథమునకు ఎర్రని గుర్రములు, రెండవ రథమునకు నల్లని గుర్రములు, మూడవ రథమునకు తెల్లని గుర్రములు, 4వ రథమునకు చుక్కలు గల బలమైన గుర్రములు ఉండెను. నా ఏలినవాడ, ఇవేమిటని నేను దూతను అడగగా అతడు నాతో ఇట్లనెను, ఇవి సర్వలోకనాథుడు యెహోవా సన్నిధిని విడిచి బయలు వెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. బలమైన గుర్రములు బయలు వెళ్ళి లోకమంతటా ప్రయత్నింపగా పోయి లోకమంతటా సంచరించడని అతడు సెలవీయగా అవి అట్లు చేసెను. అప్పుడు అతడు నన్ను పిలిచి, ఉత్తర దేశములోనికి పోవు వాటిని చూడుము, అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మదిపరచునని నాతో అనెను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి, టోబియా, యెదాయా అనువారు జెఫన్యా కుమారుడైన యోషియా ఇంట దిగియున్నారు. వారు చేరిన దినముననే నీవు ఆ ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారములు తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకుడు యెహోజాదా కుమారుడైన యెహోషువ తల మీద ఉంచి అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతి అని యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అని ఒకడు కలడు. అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయము కట్టును. అతడు ఘనత వహించి సింహాసనాసీనుడై ఏలును. అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఆ కిరీటము యెహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడి అవి హెలెముకు, టోబియాకు, యెదాయాకు, జెఫన్యా కుమారుడైన హేనునకు ఉండును. దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు. అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపినని మీరు తెలుసుకొందురు. రాజైన దర్యావేషు ఏలుబడియందు బేతేలు వారు షెరెజెరును రెగెమ్మెలెకును తమ వారిని పంపి, ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా అని యెహోవాను శాంతిపరిచే మందిరము దగ్గరనున్న యాజకులకు, ప్రవక్తలకు మనవి చేయగా, సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏమనగా, దేశపు జనులందరికీ యాజకులకు నీవే మాటలు తెలియచేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెల 7వ నెల మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపున్నప్పుడు నా యందు భక్తి కలిగి ఉపవాసం ఉంటిరా. మరియు మీరు ఆహారం పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనంకే కదా పుచ్చుకొంటిరి. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనంకే కదా పానము చేస్తిరి. యెరూషలేములోను దాని చుట్టూనున్న పట్టణాలలోను
దక్షిణ దేశంలోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకోకుండా ఉండవచ్చునా? మరియు యెహోవాకు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణావాత్సల్యములు కనబరుచుకొనుడి, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధపెట్టుకుడి, మీ హృదయమందు సహోదరులలో ఎవరికీ కీడు చేయ తలంచుకుడి. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకునిరి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురివిందవలే కఠినపరుచుకునిరి. కనుక ఆయన వద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చెను. కావున సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకించలేదు గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. వారు ఎరుగని అన్ని జనులలో నేను వారిని చెదరగొట్టుదును. వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరు సంచరింపకుండా అది పాడగును. మరియు సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆజ్ఞయించినదేమనగా, మిగుల ఆసక్తితో నేను బహురౌద్రము గలవాడనై సీయోను విషయమందు రోషము వహించి ఉన్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సీయోను నద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును, సత్యమును అనుసరించుపురమని సైన్యములకు అధిపతి అయిన యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతము అని పేర్లు పెట్టబడును. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండి ఉండును. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములందు శేషించి ఉన్న జనులకిది ఆశ్చర్యమని తోచిన, నాకు ఆశ్చర్యమని తోచిన ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు దేశములో నుండి పడమటి దేశములో నుండి నేను నా జనులను రక్షించి యెరూషలేములో నివసించుటకు వారిని తోడుకొని వచ్చెదను. వారు నా జనులయందురు, నేను వారికి దేవుడినయ్యుందును. ఇది నీతి సత్యములను బట్టి జరుగును. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా మందిరమును కట్టుటకు దానికి పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలికే మాటలు వినువారులారా ధైర్యము తెచ్చుకొనుడి. ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకకయుండెను. పశువులు పనికి బాడుగ దొరకలేదు. పని లేకపోవు వానికి శత్రు భయము చేత నెమ్మది లేదు. ఏలయనగా ఒకరి మీద ఒకరిని నేను రేపుచుంటిని. అయితే పూర్వ దినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలములు ఇచ్చును, భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును. ఈ జనులలో శేషించిన వారికి వీటన్నిటినీ నేను స్వాస్థ్యముగా ఇత్తును. ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. యూదా వారులారా, ఇశ్రాయేలీ వారులారా, మీరు అన్ని జనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటురో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షించును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ పితరులు నాకు కోపం పుట్టించగా దయతలచక నేను మీకు కీడు చేయనుద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకు యూదా వారికి మేలు చేయ ఉద్దేశించుచున్నాను. గనుక భయపడకుడి. మీరు చేయవలసిన కార్యములు ఏవనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలెను.
తన పొరుగువాని మీద ఎవడునూ దుర్యోచన యోచింపకూడదు. అబద్ధ ప్రమాణము చేయుటకు ఇష్టపడకూడదు. ఇటువన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. మరియు సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, 4వ నెలలో ఉపవాసము, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము, యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించే మనోహరమైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకనూ వత్తురు. అనేక జనములు, బలము గల జనులు యెరూషలేములో సైన్యములకు అధిపతి అయిన యెహోవాను వెదకుటకు, యెహోవాను శాంతిపరచుటకు వత్తురు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆయా భాషలలో మాట్లాడు అన్యజనులు 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. హద్రాకు గూర్చి, దమస్కు గూర్చి వచ్చిన దేవోక్తి. యెహోవా సర్వనరులను, ఇజ్రాయేలు గోత్రపు వారినందరినీ లక్ష్యపెట్టువాడు కనుక దాని సరిహద్దును ఆనుకుని ఉన్న హమాతు గూర్చి, జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనులను గూర్చి అది వచ్చెను. తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకొని ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధుల్లోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి. యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనం చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును. అది అగ్ని చేత కాల్చబడును. అష్కెలోను దానిని చూచి జడియను, గాజా దానిని చూచి బాగా వణుకును. ఎక్రోను తాను నమ్ముకున్నది అవమానం పొందగా చూచి భీతి నొందును. గాజా రాజు లేకుండా పోవును, అష్కెలోను నిర్జనముగా ఉండును. అష్డోదులో సంకర జనము కాపురముండును. ఫిలిష్తీయుల అతిశయాస్పదమును నేను నాశనము చేసేదను. వారి నోట నుండి రక్తమును, వారి కను తినకుండా హేయమైన మాంసమును తీసివేసేదను. వారును శేషముగా ఉందురు. మన దేవునికి యూదా వారిలో పెద్దల వలె ఉందురు. ఎక్రోను వారును యెబూసీయుల వలె ఉందురు. నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరింపకుండా, తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండా దానిని కాపాడుటకు దండుపేటను ఏర్పరిచెదను. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు. దీనుడై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను. యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను. యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయను. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరులేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేదను. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవార్లారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను. ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సియోను కుమారులను రేపుచున్నాను. శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రీకేయులారా సియోను కుమారులను మీ మీదకి రేపుచున్నాను.
యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును, ఆయన బాణముల మెరుపుల వలె విడువబడును. ప్రభువైన యెహోవా బాకానాదము చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును. సైన్యములకు అధిపతి అయిన యెహోవా వారిని కాపాడును గనక వారు భక్షించుచు వడిసెల రాళ్లతో అణగదొక్కుదురు. వారు త్రాగుచు ద్రాక్షరసం త్రాగిన వారి వలె బొబ్బలిడుదురు. బలి పశు రక్తపాత్రలు బలిపీఠపు మూలలు నిండినట్లు రక్తముతో నిండియుండును. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు. కాపరి తన మందను రక్షించున్నట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవ్వనులు, క్రొత్త ద్రాక్షరసము చేత యవ్వన స్త్రీలు వృద్ధి నొందుదురు. కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనులోనూ పైరు మొలుచున్నట్లు మెరుపులు పుట్టించును, వానలు మెండుగా కురిపించును. గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికరి, సోదెగండ్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి. మోసముతో కలలకు భావము చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొర్రెల మంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి, కాపరి లేక బాధ నొందిరి. నా కోపాగ్ని మండుచు కాపురుల మీద పడును, మేకలను నేను శిక్షించెదను. సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చేయును. వారిలో నుండి మూలరాయి పుట్టును, మేకును యుద్ధపు విల్లును వారి చేత కలుగును. బాధించువాడు వారిలో నుండి బయలుదేరును. వారు యుద్ధము చేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలుర వలె ఉందురు. యెహోవా వారికి తోడై ఉండును గనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువారు సిగ్గునొందుదురు. నేను యూదా వారిని బలశాలులుగా చేసేదను, యోసేపు సంతతికి రక్షణ కలుగజేసేదను, వారికి నివాస స్థలము ఇచ్చేదను. నేను వారి ఎడల జాలిపడుదును, నేను వారి దేవుడనైన యెహోవాను. నేను వారి మనవి ఆలకించగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరిచిపోవుదురు. ఎఫ్రాయిము బలాఢ్యుల వంటి వారగుదురు. ద్రాక్షరస పానము చేయు వారు సంతోషించినట్లు వారు మనసున ఆనందింతురు. వారి బిడ్డలు దాన్ని చూచి ఆనందపడుదురు. యెహోవాను బట్టి వారు హృదయపూర్వకంగా ఉల్లసించుదురు. నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఇలవేసి పిలిచి సమకూర్చెదను. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. అన్ని జనులలో నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకము చేసుకొందురు. వారును వారి బిడ్డలను సజీవులై వత్తురు. ఐగుప్తు నుండి అష్షూరు నుండి వారిని సమకూర్చి ఎక్కడా చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశములోను లెబానోను దేశములోను వారిని తోడుకొని వచ్చెదను. యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణచివేయను. నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండచేయను. అష్షూరీయుల అతిశయాస్పదము కొట్టివేయబడును, ఐగుప్తీయుల రాజదండమును పోగొట్టుకొందురు. నేను వారిని యెహోవా యందు బలశాలురుగా చేయుదును. వారు ఆయన నామమును స్మరించుచు వ్యవహరింతురు. ఇదే యెహోవా వాక్కు. లెబానోను అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చివేయునట్లు నీ ద్వారములను తెరువుము. దేవదారు వృక్షములు కూలెను, వృక్షరాజములు పాడైపోయాను. సరళ వృక్షములు లారా అంగలార్చుడి, సింధూర వృక్షములారా అంగలార్చుడి. గొర్రెబోయల రోదన శబ్దం వినబడుచున్నది. ఎలయనగా వారి అతిశయాస్పదము లయమాయను. కొదమసింహముల గర్జనయు వినబడుచున్నది. ఎలయనగా యోర్దాను యొక్క మహారణ్యము పాడైపోయాను. నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వదకేర్పడిన గొర్రెల మందను మేపము. వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని అనుకొందురు. వాటిని అమ్మిన వారు మాకు బహుద్రవ్యం దొరుకుచున్నది, యెహోవాకు స్తోత్రమని చెప్పుకొందురు. వాటిని కాయువారు వాటి ఎడల కనికరము చూపరు.
ఇదే యెహోవా వాక్కు. నేనికను దేశ నివాసులను కనికరింపక ఒకరి చేతికి ఒకరిని, వారి రాజు చేతికి వారందరినీ అప్పగింతును. వారు దేశమును నాశనము చేయగా వారి చేతిలో నుండి నేనెవరిని విడిపింపను. కాబట్టి నేను సౌందర్యము, బంధము అను 2 కర్రలు చేతపట్టుకొని వధకేర్పడిన గొర్రెలను, ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుటకు వచ్చి తిని 1 నెలలోగా కాపరులలో 3 సంహరించి తిని, ఏలయనగా నేను వారి విషయమై సహనము లేని వాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి. కాబట్టి నేనిక మిమ్మును కాపు కాయను. చచ్చునది చావవచ్చును, నశించినది నశించవచ్చును, మిగిలిన ఒకదాని మాంసం ఒకటి తినవచ్చునని చెప్పి సౌందర్యమును కర్రను తీసుకొని జనులందరితో చేసిన నిబంధనను భంగము చేయునట్లు దానిని విరిచి తిని, అది విరవబడిన దినమున నేను చెప్పినది యెహోవా వాక్కని మందలో బలహీనులై నన్ను కనిపెట్టుకున్న గొర్రెలు తెలుసుకొనెను. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఈడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండిని తూచి ఇచ్చిరి. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని ఆజ్ఞ ఇవ్వగా నేను ఆ 30 తులముల వెండిని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేస్తిని. అప్పుడు బంధమును, నా 2వ కర్రను తీసుకుని యూదా వారికి, ఇశ్రాయేలు వారికి కలిగిన సహోదర బంధమును భంగము చేయనట్లు విరిచి తిని, అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చింది ఏమనగా, ఇప్పుడు బుద్ధి లేని ఒక కాపరి పనిముట్లను తీసుకొనుము. ఏలయనగా దేశమందు నేను ఒక కాపరి నియమించబోచున్నాను. అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు, చెదిరిపోయిన వాటిని వెదకడు, విరిగిపోయిన దానిని బాగు చేయడు, పుష్టిగా ఉన్న దానిని కాపుకాయడు. కానీ కొవ్విన వాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తునియలుగా చేయుచు ఉండును. మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ. అతని చెయ్యి కుడి కన్ను తెగవేయబడును. దేవోక్తి. ఇశ్రాయేలును గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగముల జీవాత్మను సృజించి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను యెరూషలేమును చుట్టూ ఉన్న జనులకందరికీ మత్తు పుట్టించి పత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్త జనులకు బరువైన రాయిగా చేతును. దాని ఎత్తి మోయేవారందరూ మిక్కిలి గాయపడుదురు, భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను గుర్రములన్నిటికి బెదురును, వాటిని ఎక్కువారికి వెర్రిని పుట్టింతును. యూదా వారి మీద నా దృష్టి ఉంచి నా జనుల గుర్రములన్నిటికీ జనముల గుర్రములన్నిటికీ అంధత్వము కలుగజేతను. అప్పుడు యెరూషలేములోను నీ అధికారులు, నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. ఆ దినమందు నేను యూదా అధికారులను కట్టెల కింద నిప్పులుగా, పనుల కింద దివిటీలుగా చేతును. వారు నలుదిక్కులో ఉన్న జనులందరినీ దహించుదురు. యెరూషలేము వారు ఇంకనూ తమ స్వస్థలమగు యెరూషలేములో నివసించుదురు. మరియు దావీదు ఇంటి వారు, యెరూషలేము నివాసులు తమకు కలిగిన ఘనతను బట్టి యూదా వారి మీద అతిశయింపుకున్నట్లు యెహోవా యూదా వారిని మొదట రక్షించును. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారిగా, దావీదు సంతతి వారు దేవుని వంటి వారిగా, యెహోవా దూత వంటి వారుగా జనదృష్టికి ఉందురు. ఆ కాలమున యెరూషలేము మీదకు చన్నజనులందరినీ నేను నశింపచేయ పూనుకొందును. దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీద కరుణను అందించు ఆత్మను, విజ్ఞాపనించే ఆత్మను కుమ్మరించగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు ఏకకుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ కుమారుని విషయమై ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించి ప్రలాపింతురు. మెగిద్దోనులోని హదద్రిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపం వలె ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపం జరుగును. దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబంగా ప్రలాపింతురు. లేవి కుటుంబీకులు, షిమియోను కుటుంబీకులు, మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు వారి వారి భార్యలు ప్రత్యేకంగా ప్రలాపింతురు. ఆ దినమున పాపమున పవిత్రతను పరిహరించుటకు దావీదు సంతతి వారి కొరకు, యెరూషలేము నివాసుల కొరకు ఊట ఒకటి తీయబడును.
ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు. ఆ దినమున విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపకము రాకుండా దేశంలో నుండి నేను వాటిని కొట్టివేతును, మరియు ప్రవక్తలను అపవిత్రాత్మలను దేశంలో లేకుండా చేసేదను. ఎవడైనను ప్రవచనము పలుక పూనుకొనిన వాని కన్న తల్లిదండ్రులు, నీవు యెహోవా నామమున అబద్ధం పలుకుచున్నావు, బ్రతుకతగవని వానిని పొడిచెదరు. ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టి, తమకు కలిగిన దర్శనములను బట్టి ప్రవక్తలు సిగ్గుపడి ఇక మోసపుచ్చకూడదని గొంగళి ధరించటం మానివేయుదురు. వాడు నేను ప్రవక్తను కాను, బాల్యమున నన్ను కొనిన ఒకని వద్ద సేద్యపు పని వాడనను, నీ చేతులకు గాయములేమని వారు అడుగగా, వాడు నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. ఖడ్గమా, నీ గొర్రెల కాపరి మీద పడుము, నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుడి, చిన్నవారి మీద నేను నా హస్తం ఉంచుదును. ఇదే యెహోవా వాక్కు. దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చత్తురు, 3వ భాగం వారు శేషింతురు. ఆ 3వ భాగము నేను అగ్నిలో నుండి తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధిపరతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ఇదిగో యెహోవా దినం వచ్చుచున్నది, అందు మీ వద్ద దోచబడిన సొమ్ము పట్టణములో విభాగింపబడును. ఎలయనగా యెరూషలేము మీద యుద్ధం చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణంలో సగం మంది చెరపట్టబడిపోదురు, శేషించిన వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలివ కొండ మీద ఆయన పాదములుంచగా, సగము కొండ ఉత్తరముకు, సగము కొండ దక్షిణముకు జరిగి విశాలమైన లోయ ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా, మీరు ఆ కొండ లోయలలో నీకు పారిపోవుదురు. నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నీ దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. ఆ దినమున ప్రకాశమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును. ఆ దినం ప్రత్యేకమైనది, అది యెహోవాకు తెలిసిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఆ దినమున జీవజలములు యెరూషలేము నుండి పారి సగము తూర్పు సముద్రముకు, సగము పడమటి సముద్రమునకు దిగును. యెహోవా సర్వలోకమునకు రాజయుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయన పేరు ఒకటి అనియు తెలియబడును. యెరూషలేము బెన్యామీను గుమ్మము నుండి మూల గుమ్మం వరకు, హనన్యేలు గుమ్మము నుండి రాజుగుమ్మం వరకు వ్యాపించును. గెబ నుండి యెరూషలేము దక్షిణ వైపునున్న రిమ్మోను వరకు దేశమంతా మైదానముగా ఉండును. పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు. శాపము ఇక కలుగదు. మరియు యెహోవా తెగులు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనులందరిని మొత్తును. వారు నిలిచి ఉన్న పాటునే వారి దేహములు కుళ్ళిపోవును. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలం పుట్టింపగా, వారు ఒకరికొకరు విరోధులై ఒకరి మీద ఒకరు పడుదురు. యూదా వారు యెరూషలేము వద్ద యుద్ధము చేయుదురు. బంగారము, వెండి, వస్త్రములు, చుట్టూ ఉన్న అన్యజనులందరి ఆస్తి అంతయు విస్తారముగా కూర్చబడును. అలాగే గుర్రముల మీద, కంచెర గాడిదల మీద, గార్ధవముల మీద, దండుపాలెములో ఉన్న పశువులన్నిటి మీద తెగుళ్ళు పడును. యెరూషలేము మీదకి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి యెహోవా అను రాజుకు మొక్కుటకు, పన్నసెల్ల పండుగ ఆచరించుటకు ఏటేటా వత్తురు. అట్లు రాని వారందరి లోకమందుండు కుటుంబములలో అట్లు రాని వారందరి మీద వర్షము కురవక ఉండును. ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళముల మీద యెహోవాకు ప్రతిష్ఠితము అని రాయబడును. యెహోవా మందిరములోనున్న పాత్రలు బలిపీఠము ఎదుటనున్న పళ్ళెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును. యెరూషలేమునందును యూదా దేశమందును ఉన్న పాత్రలన్నీ సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు ప్రతిష్ఠితములగును.
బలి పశువులను వధించి వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిలో వండుకొందురు. ఆ దినమున కానానీయుడు ఇక సైన్యములకు అధిపతి అయిన యెహోవా మందిరములో ఉండడు అనే విషయాలు ఉంటాయి.